నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. తమిళనాడు యాక్టర్, ప్రస్తుత సీఎం విజయ్ అండ్ తన భార్య సంగీత విడాకుల ఇష్యూ మనకందరికీ తెలిసిన విషయమే. ఏదైతే గత సంవత్సరం డిసెంబర్లో భార్య సంగీత విడాకులకు అప్లై చేసింది. అండ్ ఇదంతా కూడా ఎలక్షన్లలో ఒక స్టంటు అండ్ ఎలక్షన్లలో విజయ్ని దెబ్బతీయడానికే తన భార్య విడాకుల ఇష్యూని బయటకు తీసుకొచ్చారు అని చెప్పేసి కూడా విజయ్ పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు అందరూ కూడా ఆరోపించిన పరిస్థితి. ఇదంతా ఇలా ఉంటే విజయ్ భార్య నాకు ఖచ్చితంగా విడాకులు కావాలి, విజయ్ మరో మహిళతో, మరో యాక్టర్తో సన్నిహితంగా ఉంటున్నాడు, ఆ విషయం నాకు తెలిసింది. దాదాపు 2021 నుంచి కూడా తనతో సహజీవనం చేస్తున్నాడు, అందుకే నేను విడాకులకు అప్లై చేశాను అని చెప్పేసి కూడా సంగీత ఆరోపిస్తూ నిజాలను బయటపెట్టిన సందర్భాలన్నీ కూడా మనకు తెలిసినాయి. అండ్ ఇదంతా ఇలా ఉంటే అండ్ దాదాపు 6-7 నెలలు అవుతుంది సంగీత విడాకులకు అప్లై చేసి. రీసెంట్గా మనం చూసుకుంటే ఎవరైతే విజయ్ భార్య సంగీత ఉన్నారో తను విడాకుల పిటిషన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. తను విడాకుల పిటిషన్ని వెనక్కి తీసుకోవడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఎవరైతే విజయ్ మీద ఆరోపణలు చేసినారో, విజయ్ని దెబ్బతీయాలని చూసినారో వాళ్ళందరూ కూడా ముక్కున వేలేసుకున్న పరిస్థితి. మరోపక్క ఎవరైతే విజయ్ భార్య సంగీత ఉన్నారో అండ్ విజయ్ వాళ్ళిద్దరూ మళ్ళీ కలవబోతున్నారో, కలిసి మళ్ళీ జీవనం కొనసాగిస్తారా అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. మరోపక్క విజయ్ అండ్ త్రిష కూడా, ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న త్రిష అండ్ విజయ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కొన్ని ప్రైవేట్ పార్టీలకు వెళ్ళడము, కొన్ని పార్టీ ఫంక్షన్లలో కూడా విజయ్ అండ్ త్రిష పాల్గొనడము, అండ్ త్రిష కూడా రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తుంది అని చెప్పేసి కూడా చాలా వార్తలు సర్క్యులేట్ అయ్యేసరికి ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారిన సందర్భంలో సంగీత ఎవరైతే ఉన్నారో తన విడాకుల పిటిషన్ని వెనక్కి తీసుకోవడం అందరినీ ముక్కున వేలేసుకున్న పరిస్థితి. ఎవరైతే విజయ్కి అగేన్స్ట్గా మాట్లాడినారో వాళ్ళందరూ కూడా ముక్కున వేలేసుకొని చూస్తున్న పరిస్థితి. బట్ చూడాలి ఫ్యూచర్లో సంగీత అండ్ విజయ్ మళ్ళీ కలవబోతున్నారా, వాళ్ళ జీవితం మళ్ళీ కొనసాగిస్తారా, వాళ్ళ దాంపత్య జీవితం కొనసాగిస్తారా అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ అందరూ ఎదురు చూసిన పరిస్థితి. బట్ చూడాలి ఫ్యూచర్లో ఏం జరుగుతుంది. అండ్ వీళ్ళిద్దరు కలవబోతున్నారా, లేకపోతే విడాకులు వెనక్కి తీసుకొని తను సైలెంట్గా ఉంటుందా అని చెప్పేసి కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఏదేమైనా తను విడాకులకు అప్లై చేసిన తర్వాత మాత్రం త్రిష అండ్ విజయ్ మరీ క్లోజ్గా అయ్యారు. వాళ్ళిద్దరు కూడా ప్రైవేట్ పార్టీస్కి కూడా అటెండ్ అవుతున్నారు అని చెప్పేసి కూడా మనకు అందరికీ తెలిసిన విషయమే. బట్ చూడాలి సంగీత మళ్ళీ వెనకాలకు వస్తుందా, విజయ్తో కలిసి జీవనం కొనసాగిస్తుందా అని చెప్పేసి కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ ప్రవీణ్తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.